పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని కృపలో మనం అందరం బాగున్నాం. దేవుని కనికరమును బట్టి మనం అందరం ఆయన యొక్క దయలో మనం కూడా కొనసాగబడతా ఉన్నాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరుచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖితుని ఓదార్చుదును. అద్భుతమైన దేవుడు, ఎంత అద్భుతమైన దేవుడు! మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. ప్రవర్తన చూచి స్వస్థపరిచే దేవుడు. ప్రవర్తన చూసి అంటే కొంతమంది అనుకుంటారు, ఎలాగైనా జీవించినా స్వస్థత వస్తుందా? ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. దేవుడు ప్రేమామయుడు, కనికరం కలిగిన దేవుడు. ఆయన వైపు చూచిన వారిని సిగ్గుపరచడు, ఆయన పాదాలు పట్టుకున్న వారిని నెట్టివేయడు. మరి గత జీవితంలో ఒకవేళ తెలిసి తెలియని ఆ యొక్క దోషాలు, అపరాధాలు, ఆ పాప సంబంధమైన అవి ఉన్నప్పటికీ దేవుని పాదాలు పట్టుకొని మరి ఆయన శరణు వేడుకున్న వారు అందరూ స్వస్థ పొందినారు. దేవుడు కరుణామయుడు కనుక ఆయన ప్రవర్తన చూస్తారు, నడిపిస్తారు, స్వస్థపరుస్తారు, ఓదారుస్తారు. ప్రేమ కలిగిన యేసయ్య మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ దుఃఖితుడుగా ఉన్నావా, దుఃఖితుడుగా ఉన్నాడా, బలహీనురాలుగా ఉన్నావా, దేవుడు బలపరుస్తాను అంటున్నాడు, సహాయం చేస్తారు, స్వస్థపరుస్తారు. దేవుని మీద విశ్వాసం ఉంచు, తప్పక మేలు జరుగు. దేవుడి మాటను వెనుకలో భద్రపరిచి ఆశీర్వదించుతారు. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడు నడిపించుతారు. ఆమేన్.